మెడలో చెప్పుల దడ్డతో వస్తున్న ఈ వ్యక్తి దొంగ కాదు. వెస్ట్ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సపన్ సమంత. పదవిలో ఉన్న సమయంలో సపన్ సమంత భారీగా అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలతో స్థానికులు ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సపన్ సమంత గతంలో తారకేశ్వర్ మున్సిపాలిటీకి చైర్మన్ గా పనిచేశారు. అయితే ఆ సమయంలో మున్సిపల్ వ్యవహారాల్లో ఆయన అనేక అవకతవకలకు పాల్పడ్డారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై తీవ్ర కోపంతో ఉన్న ప్రజలు ఆయనను రోడ్డుపై అడ్డగించి నిలదీశారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో సపన్ సమంతను వీధుల్లోకి లాగి అవమానకర రీతిలో ఆయన మెడలో చెప్పుల దండ వేశారు. అందరూ చూస్తుండగానే ఆయన చేత 2 చెవులు పట్టుకొని పదే పదే గుంజీలు తీయించారు. అంతటితో ఆగకుండా కొందరు తమ చేతుల్లో ఉన్న కోడిగుడ్లు, టమాటాలను ఆయనపైకి విసిరికొట్టి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ ఘటన జరుగుతున్నంతసేపు చుట్టూ ఉన్నవారు అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఉదంతాన్ని అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలలో ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రజల మధ్య చిక్కుకొని నిస్సహాయ స్థితిలో గుంజీలు తీస్తూ ఉండడం స్థానికుల ఆవేశం స్పష్టంగా కనిపిస్తోంది. పదవిలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఒక నాయకుడికి ఈ స్థాయిలో బహిరంగంగా పరాభవం జరగడం స్థానికంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.